ఓకేనా? సో ఎనీథింగ్ ఎల్ టు ఆస్క్ ఎనీవన్? మీరు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీ దగ్గర నుంచి? కెన్ ఐ పాస్ మై? దీని నుంచి ఏమైనా అడగాలనుకున్నా మీరు డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం, లైక్ ఇప్పుడు చెన్నైలో బ్లింకిట్ ఐడియా ఉందండి. మాకు హైదరాబాద్ లొకేషన్ దగ్గరకు ఉన్నాయి, మాకు రిలేషన్స్ ఉన్నారు. హైదరాబాద్ కూడా ఈ ప్యాక్ ఉంది. ఈ ప్యాక్ అంటే శ్రీ సిటీలోనే ఉంటుంది ఈ ప్యాక్. సో దీనికి వచ్చేసి ఏంటంటే మీరు ఎన్ని ఓటీస్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది. నార్మల్ గా ప్యాకేజ్ వచ్చేసి 19,500 ఉంటుంది వితౌట్ పిఎఫ్ ఈఎస్ఐ. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆ తర్వాత మాకు 19 అనేది సరిపోదు మేడం, మాకు ఎక్కువ అమౌంట్ కావాలి, మేము ఓటీ చేసుకునేదానికి రెడీగా ఉన్నామంటే డైలీ సో ఓన్లీ జనరల్ షిఫ్ట్. అక్కడ షిఫ్ట్స్ అంతా అంటే ఏమి రొటేషనల్ షిఫ్ట్స్ అంతా ఏమి ఉండవు, జనరల్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. ఆ షిఫ్ట్ లో మీరు ఓటీస్ చేసుకుంటే అది 25, 26 కూడా వస్తుంది. సో మీరు ఎంత వర్క్ చేసుకుంటే అంత శాలరీ గెయిన్ చేసుకోండి ఓన్లీ ఫర్ ఈ ప్యాక్. అండ్ బ్లింకిట్ మీకు ఐడియానే ఉంటుంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా ఉంటుందో వేర్ హౌస్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ అంటే చెన్నై లొకేషన్ ఉంది, మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంది. అలాగే టీవీఎస్ మోటార్ హొసూర్లో ఉంది బెంగళూరుకి. ఓకేనా? అక్కడ కూడా అకామిడేషన్స్ ఉన్నాయి బాయ్స్ కి. నెక్స్ట్ గర్ల్స్ కి ఎవరైనా టాటాకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే వీఆర్ రెడీ టు హైర్ ద టాటా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హౌస్. మిమ్మల్ని గైడ్ తీసుకుంటాం, బట్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 2 weeks or 3 weeks టైం. వెంటనే ఆన్బోర్డ్ చేయడానికి టైం పడుతుంది. ఆ వెంటనే ఆన్బోర్డింగ్ కావాలంటే డైకిన్ లో చేస్తాం, టీవీఎస్ చేస్తాం, ఈ ప్యాక్ చేస్తాం, అలాగే టీవీఎస్ మోటార్ చేస్తాం, బ్లింకిట్ చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు సెలెక్ట్ చేసుకునే జాబ్ ని బట్టి మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకేనా? సో అర్థమైందా గాయ్స్? సో నో ఎక్స్ప్రెషన్స్, మీరు అర్థమైందా? ఓకే ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. కాబట్టి మీకు అమూల్యమైన విషయాలన్నీ కూడా మీకు మేడం గారు ఇప్పుడు తెలియజేస్తారు. నిజంగానే స్వర్ణాంధ్ర 2047 నిరుద్యోగాన్ని తగ్గించాలని ముఖ్య ఉద్దేశంతోనే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ నిరుద్యోగాన్ని తగ్గించి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రోగ్రామ్స్ తీసుకురావడం జరిగింది. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకునేసి